వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 11 మంది ఎమ్మెల్యేలతో ఇంట్లోనే శాసనసభ సమావేశాలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 10% బలంతో వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని గుర్తు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి 26 సీట్లు వచ్చాయని, అప్పుడు ప్రతిపక్షం ఉండాలి అంటే 30 సీట్లు గెలిచి ఉండాలని గుర్తు చేసిన ఆయన, కానీ వాళ్లు ప్రతిపక్షం కోసం పోరాడలేదని, ప్రజా సమస్యలపై పోరాడారని వెల్లడించారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన 11 సీట్లు రెడ్డి గారు నేను శాసనసభకి రావడం ముగించాను అన్నాడు. నేను ఇంట్లో శాసనసభ సమావేశాలు పెట్టుకుంటాను అన్నాడు. సరే, అది నీ ఇష్టం. బ్లేమ్ గవర్నమెంట్ మీద వేస్తున్నాడు, స్పీకర్ మీద వేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇరు అంటాడు. ఓకే, 11 సీట్లతో అంటే 10% స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా, అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. నీ మాదిరి ఇంట్లో కూర్చోలే. పి జనార్దన్ రెడ్డి విరోచితంగా పోరాడాడు 94లో. పి జనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. ఇంకొకటి చెప్తున్నా, నేను 1984లో 1984లో భారతదేశంలో లోక్సభలో 415 సీట్లు కాంగ్రెస్ అలైడ్ పార్టీలకు వచ్చినాయి. 415. తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విజయవాడ